ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 73 అధ్యాయం 25 వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. ఈ వాక్యాన్ని రచించిన వారు ఆసాపు గారు. దీన్ని ఆసాపు కీర్తన అంటారు. ఆసాపు గారు లేవి వంశంలో బెరకియా కుమారుడు. ఆయన షిమ్యా మనవడు. ఈయన దావీదు రాజు కాలంలో సంగీత కళాకారుడిగా దేవుని మందిరంలో ఆరాధిస్తూ ప్రవచనాత్మకమైన ఆరాధికుడుగాను, ఆయన దీర్ఘదర్శిగా పనిచేశారు. ఆయన ఈ లోకాన్ని తృణీకరించి దేవుణ్ణి తప్ప ఇంకెవరిని గూడా ఆరాధించలేదు. ఆయన మాత్రమే ఈయన సేవించారు. దేవుడు ఈయన ఎంతగానో ఆశీర్వదించారు. అదే విధంగా మనం కూడా ఈ లోకంలోని ఉన్న వాటిలన్నిటిని గూడా విసర్జించి, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం గనక జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి మనము కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో జీవించడానికి దేవుడు మనకి ఎల్లప్పుడూ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.